హలో ప్రొద్దుటూరు పీపుల్స్, ఒక లొకేషన్ వేస్తున్నాను చూసుకోండి. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ పక్కన వచ్చేసి ఒక అమ్మాయి వచ్చేసి కవ్వా బండి వేసుకుంది. గాంధీ రోడ్డు ప్రొద్దుటూరు మౌలానా ఆజాద్ 4వ సందులో నుంచి తీసుకుని వచ్చి ఆ అమ్మాయి అయితే అక్కడ కవ్వా జామున్ బాసంతి అమ్ముతాదన్నమాట. అన్న నాకు ఒక వీడియో వేసుకున్న వ్యాపారం జరగని అని రిక్వెస్ట్ చేసుకోండి. ఒక చెల్లమ్మ అయితే మీకోసం ఈ వీడియో ఎత్తి వేస్తున్నాను. మామూలుగా కూటి కోసం కోటి విద్యలు అంటారు. మనకు తల్లిదండ్రులు పోషిస్తున్నారు. మనకు ఒక జీవితం అనేది అర్థం కాదనమాట. మేము బతుకుతున్నాము, పెద్దల ఆసరాతోనే మేము కష్టపడో ఏదో ఒకటి జరగని ఇళ్ళ వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఫుజుల్ ఖర్చు చేస్తూ ఉంటాము. మామూలుగా బేకరీల్లో అయితే చాలా అంటే చాలా కొంటా ఉంటాము. అప్పుడప్పుడు 100-200 ఇలాంటి చెల్లెలమ్మ దగ్గర అయితే కూడా మేము కవ్వా బాసంతి జామును ఫ్రెష్ ఐటమ్ అనమాట. ఇంట్లో తయారు చేసుకుని వచ్చి అమ్ముతుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మా పిల్లోడు అన్న నేను వ్యాపారం చేసుకుంటానన్నా కష్టపడతానన్నా ఒక వీడియో అన్నా అని రిక్వెస్ట్ చేసుకున్నాడు అనమాట. సరేలే తమ్ముడు నీ ఆశకి ఎందుకు వద్దనాలా అనుకున్నా. ఇంకో మా అన్న వచ్చేసి ఆర్కెస్ట్రా కచేరీ, పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు ఆర్కెస్ట్రా కచేరీ పెడతారంట. ఎవరికన్నా ఇష్టం ఉంటే విజిటింగ్ కార్డ్ వేసినాను, తీసుకోండి. అంతలోకి పోతాను. మా మాబు అయితే కనిపించాడు అనమాట. మా మాబు ఫేవరెట్ అనమాట. మాకు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారా, పోదాం మసీద్ కంటే లేదులే అంటున్నాడు మాబు. పోయిస్తూ ఉంటున్నాడు. ఓకే గాయస్, నా పేజ్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్లోకి పోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ చెల్లమ్మ దగ్గర ముందు నేను వీడియో వేసింది, లొకేషన్ వేసింది, ఏమన్నా కావాలంటే తెచ్చుకోండి. పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు ఏమన్నా ఉంటే ఆర్డర్లు ఇచ్చి తెచ్చుకోండి. అక్క చెల్లెల దగ్గర ఒకరు సహాయపడాలన్నమాట. పెద్ద పెద్ద అంగడ్లకు మేము కొన్ని పెద్ద కోటీశ్వరులు అయితే చేసినామన్నమాట. చిన్న అంగడ్ల వాళ్ళకైతే ఈ రోజుల్లో అయితే మేము పట్టించుకోవడం లేదు గాయస్. చూసి ఆలోచించి బాగా పోయి తెచ్చుకోండి. ఐ లవ్ ప్రొద్దుటూరు అనమాట. హలో ప్రొద్దుటూరు పీపుల్స్, ఐ లవ్ ప్రొద్దుటూరు, ఐ లైక్ ప్రొద్దుటూరు, లవ్ యూ ప్రొద్దుటూరు పీపుల్స్.